పోలీసుల యొక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ ఆయన పేరేంటండి అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు ఏంటి అశోక్ కుమార్ ఇజ్ నాట్ ఐఓ, SP is not IO, not an investigations officer, but they are explaining the investigation. ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే ఇంకోళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు. ఒక చోట చూడండి బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ, అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు. సరే వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు. చాలామంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలని కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు. అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని, ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతోన్మోద శక్తులంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని, హిందువుల్ని తరిమి కొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్, దాని మూలాలు ఉన్న బీజేపీ, బీజేపీ ఒకటి అనుకోండి, వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా, వాళ్ళలో ఉన్న మతోన్మాదులు హైలీ ఇంటలెక్చువల్ బాడీస్ జరిపించిన హత్య. ఎలాగా చెప్తున్నారు హర్ష్ కుమార్ గారు మీరు? మళ్ళీ చెప్తున్నాను, హిందువులు ఎవరికి సంబంధించిన హిందువులు అందరూ మంచోళ్ళే, క్రైస్తవులు మంచోళ్ళే, ముస్లింలే మంచోళ్ళే. కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు. హిందువులు కూడా కొంతమంది, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివారం. ఈ సంఘ పరివారం అంటే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏళ్ళలో ప్రపంచం చూస్తుండగానే బాబరీ మసీదుని కోలుగట్టారు. ఒక భారతదేశంలో స్వాతంత్రం తర్వాత, భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాల్ని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం. ఎక్కడ కూడా బ్రిటిషర్స్ హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ, ముస్లిం దాని జోలికి కానీ వెళ్ళలేదు. అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి
చాలా బాగా చెప్తా ఉన్నాడు. చాలా ఇంటలెక్చువల్, చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి. ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే, ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్. రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు. కొన్ని రాష్ట్రాలు రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ని నిషేధించాయి. ఆ రాష్ట్రాలు ఏమేమంటే